కేసీఆర్ సర్కార్ల గుట్టలు గట్లకి ఇచ్చిండ్రు 25 వేల కోట్ల రూపాయలు వృధా పోయినాయి. మేము చాలా పగడబందీకి ఇస్తాం, క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం, జూలై 15కు రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీలో చర్చిస్తాం, గైడ్లైన్స్ వస్తాయి. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతులకు కేసీఆర్ సర్కార్లో 11 విడతలుగా 72,815 కోట్ల రూపాయలు ఇచ్చినాం రైతు బంధు కింద. మీరు పెంచి 15,000 లెక్కన ఇస్తామంటారు. 15,000 దేవుడెరుగు. నిజంగానే మేము ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ సర్కార్లో ఇచ్చినటువంటి రైతు బంధు ఒకవేళ ఎక్కడైనా దుర్వినియోగం అయితే మీ క్యాబినెట్ సబ్ కమిటీ ఏం పని చేసింది? ఏడాదిగా మీ ప్రభుత్వం ఏం పని చేసింది? ముఖ్యమంత్రి స్వగ్రామంలో ఏదైనా 1 ఎకరాకు వృధా పోయిందని చూపిస్తారా? వ్యవసాయ మంత్రి స్వగ్రామంలో 1 ఎకరాకు అనర్హులకు పోయిందని చూపిస్తారా? ఉప ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో ఒకవేళ ఆయన గ్రామంలో వ్యవసాయం ఉంటే ఆ గ్రామంలో కానీ భూమి శిస్తు చేసే వాళ్ళు కాకుండా ఒట్టిగా పడవ పెట్టిన వాళ్ళకు వచ్చిందని చూపిస్తారా? 70 లక్షల మంది రైతులకు ఇచ్చే క్రమంలో 1,50,00,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చేటువంటి క్రమంలో ఎక్కడైనా, ఇది 100 సార్లు చెప్పిన నేను కూడా, ఎక్కడైనా నగరాల చుట్టూ పట్టణాల చుట్టూ ఎక్కడైనా నాలా కన్వర్షన్ చేసుకోకుండా ప్లాట్లు గిట్లు చేసుకున్న వాళ్ళు ఉంటే 1/6 ఏమని ఉంటే ప్రభుత్వం అటువంటిది ఎప్పుడు మన దృష్టికి వచ్చినా ఇదే కాదు ఏ బెనిఫిట్ అయినా, ఇలా మనం పెన్షన్లు ఇస్తున్నా లక్షల మందికి అందులో 1-2 అక్కడక్కడ అనర్హులు ఉంటారు, గుర్తిస్తాం తీసేస్తాం. కార్డులు ఇచ్చినా 1-2 అనర్హులు ఉంటారు, గుర్తిస్తాం తీసేస్తాం. కానీ ఎలుక ఉందని చెప్పి ఇల్లు తగలబెట్టినట్లు రైతు బంధు అర్హులకు పోతలేదు, కొంతమంది అనర్హులకు పోయిందనేటువంటి ఒక కారణం చెప్పి దానికి ఆధారాలు లేవు, తోకలేదు, తొండెం లేదు. ఆధారం అంటే ఎన్ని ఉండాలి? 100,000 అండి. 70 లక్షలకి ఇచ్చే కాడ మీరు 25,000 కోట్లు అంటే ఎంత? 3వ వంతు అంటే 70 లక్షలలో 3వ వంతు అంటే ఎంత? సుమారు 23-24 లక్షలు. అంటే 23-24 లక్షల మందికి ముట్టినటువంటి రైతు బంధు తప్పని మీరు నిర్ధారిస్తున్నారా? రైతుల్ని దొంగలు చేస్తున్నారా? ఇలా అర్హత లేకుండా తీసుకున్నారని ఎట్లా మాట్లాడతారు? ఇది మీకు ఇయ్యనికే చేతగాక ఇలా రైతుల మీద నెపం పెడతారా? మరి ప్రభుత్వం కదా, మీరు రికార్డులు మీతోనే ఉన్నాయి కదా. గతంలో కూడా చెప్పినాం, ఇది తప్పుడు మాట, ఇట్లా మాట్లాడేది బాధ్యత నుంచి తప్పించుకోవడానికి మాట్లాడే మాట. ఇది రైతు బంధుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రభుత్వంతో పక్కా ఉన్నాయి. ఎకరాల వారీగా భూ విస్తీర్ణం కానీ, రైతుల యొక్క పట్టదారు పాస్ పుస్తకాలు కానీ, వాళ్ళు శిస్తు చేసేది కానీ 1/6 లోపం ఉంటే సరిదిద్దామని చెప్తే ఆ కారణం చెప్పి 25,000 కోట్లు అంటే ఎంత అంటే ఇచ్చిన 72,500 కోట్లలో 3వ వంతుకు పైన, అంటే రాష్ట్రంలో అమలైనటువంటి రైతు బంధులో 3వ వంతు దుర్వినియోగం అయిందా మీ లెక్క ప్రకారంగా? చెప్పాలి కదా ప్రజానికానికి. మీరు ఇవ్వాలి 1, 6, 7, 2, 3 కేసులు పట్టుకొని ఆర్ఆర్ యాక్ట్ పెట్టినామని చూపించి ఇవి కాదు ప్రూఫ్. లక్షల సంఖ్యలో మీరు చెప్పింది శుద్ధ అబద్ధం. అది తప్పించుకోవడం కోసం రైతుల మీద వేసినటువంటి నెపం. అది దాన్ని పోయిన సర్కారు యొక్క వైఫల్యం కింద చూపించే ప్రయత్నం మీరు చేసింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప పథకం, దేశంలో రైతులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు గౌరవాన్ని పెంచినటువంటి ఒక గొప్ప పథకం. రైతుకు అన్నం పెట్టే, రైతుకు కష్టం చేసేటువంటి రైతుకు ఇట్లా ఒకరికి చేయి ఆపే పరిస్థితి ఉండవద్దు, ఈ చేయి ఇట్లా ఉండకూడదు, రైతు యొక్క చేయి ఇట్లా ఉండాలి, ఇచ్చేవాడుగా ఉండాలనేది తప్పించి పనిచేసినటువంటి పథకం అది. అంత గొప్ప పథకాన్ని మేము 5,000 ఎక్కువిస్తామని మాట్లాడి మరి ఎన్నికలప్పుడు మాట్లాడినావా? రైతు బంధు దుర్వినియోగమైంది కాబట్టి మేము వచ్చి లెక్కలని సరి చేస్తామని చెప్పినవా? బోనస్ సన్న ఓట్ల కాడికే ఇస్తా అని చెప్పినవా? ఇవాళ మీరు పెడుతున్నటువంటి తొండి మాటలు, కొన్ని మాటలని ఎన్నికలప్పుడు చెప్పినా? మీరు చెప్పలేదు కదా. అమలుకు వచ్చేటప్పటికి ఇన్ని రకాలుగా మీరు వాటన్నిటిని కూడా కొరీలు పెట్టి చేస్తున్నది సరైనటువంటిది కాదు.